ప్రార్థన చేసుకుందామా. అందరూ కళ్ళు మూసుకోండి, నిటారు కూర్చోండి. పరంపిత పరమాత్మ సర్వవ్యాపకుడు మరియు నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, సర్వద్రష్ట, సర్వసాక్షి, సర్వజ్ఞుడు, ఇటువంటి పరమాత్మను ప్రార్థన చేయాలి. ఓం షన్నో మిత్రః శం వరుణః శం నో భవత్పర్యమా షన్న ఇంద్రో బృహస్పతిః శం నో విష్ణురుక్రమః. నమో బ్రహ్మణే నమస్తే వాయోః త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి, ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. తన్మామవతు తద్వక్తారమవతు, అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. అలాగే యూట్యూబ్లో ఈ వీడియో చూస్తున్నటువంటి వారందరికీ నమస్తే. ఈరోజు ఆర్యాభి వినయంలో వేద మంత్రము. మనం యజ్ఞం చేసిన తర్వాత భగవంతుని ప్రార్థన చేస్తాం. తేజో అసి తేజోమయి దేహి. ఈ యొక్క యజుర్వేద మంత్రము ఈరోజు మనము తెలుసుకుందాం. దాని యొక్క అర్థాన్ని దయానంద మహర్షి మనకి ఏం చెప్పాడు. ఓం తేజో అసి తేజోమయి దేహి, వీర్యమసి వీర్యం మయి దేహి, బలమసి బలం మయి దేహి, ఓజో అసి ఓజోమయి దేహి, మన్యురసి మన్యుమయి దేహి, సహో అసి సహోమయి దేహి. యజుర్వేదము 19వ అధ్యాయము 9వ మంత్రం. మనం రోజు ఉదయం సాయంత్రము 2 పూట్ల నిత్యాగ్నిహోత్రం చేసిన తర్వాత ఈ ప్రార్థన మనం పరమాత్ముని చేస్తాం. ఇక్కడ ఇందులో ఏం కోరుకుంటున్నామో చూడండి ఒకసారి. అందరూ శ్రద్ధగా వినండి. ఎందుకంటే మనలో ఏవైతే లేవో అవి మనం భగవంతుని కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ భగవంతుడు కూడా మనకు ప్రధానంగా ఏమిస్తాడు అని మనం తెలుసుకోవాలి. ఊరికే మనం ప్రార్థన చేయడం వలన ఉపయోగం ఉండదు. ఆ మంత్రం యొక్క అర్థం తెలుసుకొని మనం ప్రార్థన చేస్తే ఇంకా ఎక్కువ ఉపయోగం ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని ప్రార్థన చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక్కొక్క పదం అర్థం చేసుకుంటే, ఓ ఈశ్వర, తేజః అసి, నీవు తేజస్సుడవు. తేజః మయి దేహి, నాయందు తేజస్సును ఉంచుము. వీర్యం అసి, నీవు వీర్యవంతుడవు. వీర్యమై దేహి, నాయందు వీర్యముంచుము. బలమసి, బలవంతుడవు. బలమై దేహి, బలమును నాయందు ఉంచుము. ఓజః అసి, పరాక్రమస్వరూపుడవు. ఓజః మయి దేహి, పరాక్రమము నాయందు ఉంచుము. మన్యుః అసి, దుష్ట శిక్షకుడవు. మన్యుమయి దేహి, మన్యువును నాయందు ఉంచుము. అందరూ బాగా అర్థం చేసుకోండి. భగవంతుడు దుష్ట శిక్షకుడు, దుష్టులను శిక్షించేవాడు పరమాత్మ. ఆయన గుణమది. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఏ దుష్టుడు కూడా పరమాత్మ నుంచి తప్పించుకోలేడు. నేను ఉదయం అనుకుంటా, నారాయణ గారు ఉదయమేనా ఒక మెసేజ్ పెట్టి ఉన్నా, పరమాత్మ అన్ని భూతాలలో ఉన్నాడు, ఎక్కడి నుంచి తప్పించుకోలేడు అని మీరు కూడా స్టేటస్ లో పెట్టుకున్నారు. పెట్టిన గురూజీ. అదే ఇవ్వాలి గురూజీ. కాబట్టి భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు. కాబట్టి పాపం చేసిన వాడు, దుష్టుడు ఎన్నడూ కూడా ఆ పరమాత్మ నుంచి తప్పించుకోలేడు. చాలా మంది అనుకుంటుండొచ్చు, దుష్టులకు శిక్ష పడడం లేదే అని. ఖచ్చితంగా సమయం సందర్భం చూసి శిక్ష వేస్తాడుమా. మున్ని మేడం గుర్తుపెట్టుకోండి, దుష్టుడు ఎవడు కూడా తప్పించుకోలేడు. ఒకవేళ మన నుంచి తప్పించుకోవచ్చు, కానీ దేవుని యొక్క శిక్ష నుండి అయితే ఎవరు తప్పించుకోలేడు, ఎంత దుర్మార్గుడైనా సరే.
కాబట్టి పరమాత్మ దుష్ట శిక్షకుడు. మన్యుమై దేహి, మన్యువును నా యందు ఉంచుము. సహో అసి, సహన స్వరూపుడవు, నన్ను అట్లే చేయుము. సహోమై దేహి, నన్ను అట్లే చేయుము. ఇది ఒక్కొక్క పదానికి అర్థం తీసుకుంటే ఈ విధంగా. తర్వాత చూడండి, దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానము ఎలా ఉంటుందో చూడండి. ఎవ్వరు కూడా ఇలా చేయలేరు. అంటే ఎంత అద్భుతంగా వ్యాఖ్యానము మనకు అర్థమయ్యేటట్టుగా చేస్తాడంటే అంత అద్భుతంగా చేస్తాడండి. ఎంత చదువురాని వానికి కూడా అర్థమవుతుంది దయానంద మహర్షి యొక్క వ్యాఖ్యానం. చాలా లోతుగా ఉంటుంది మరి అది కూడా. కాబట్టి అందరూ శ్రద్ధగా వినండి. ఒక్క నిమిషం. ఓం ఓం తత్సత్. స్వప్రకాశ, పరమాత్ముడు స్వయం ప్రకాశకుడు. అతనికి ఇంకొక ప్రకాశం అవసరం లేదు. ఈ ప్రపంచమంతా ఎవరి వల్ల ప్రకాశింపబడుతుంది? పరమాత్మ యొక్క ప్రకాశమే. ఆ భగవంతునికి ఇంకొక ప్రకాశం అవసరం లేదు. అయి స్వయం ప్రకాశకం పరమాత్మతత్వం. అనంత తేజ, అనంతమైనటువంటి తేజస్సు కలవాడు పరమాత్మ. నీవు అవిద్య అంధకార రహితుడవు. నోట్ చేసుకోండి మా ఈ భగవంతుని లక్షణాలు ఇవన్నీ. భగవంతునిలో అవిద్య అంధకార రహితుడు. పరమాత్మకు అవిద్య అనేది అంధకారం అనేది లేదు పరమాత్మనిలో. అది కేవలం జీవులకే ఉంటుంది. అవిద్య అంధకారం అనేది పరమాత్మకు ఉండదు. పరమాత్మ అవిద్య అంధకార రహితుడు. గుర్తుపెట్టుకోండి, దేవునికి ఎప్పుడు అవిద్య ఉండదు, ఎన్నడూ ఉండదు. అంధకారం ఉండదు. అంధకారం అంటే అజ్ఞానం. అందరు గుర్తుపెట్టుకోండి, అజ్ఞానమే అంధకారం. ఎవడు అజ్ఞానంలో ఉంటాడో అతడు అంధకారంలో ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, భగవంతునికి లేవు ఇవి. మరియు సత్య విజ్ఞాన స్వరూపుడవు. సత్య విజ్ఞాన స్వరూపం పరమాత్మది. పరమాత్మ స్వరూపము సత్యము, విజ్ఞాన స్వరూపం. గుర్తుపెట్టుకోండి, భగవంతుని స్వరూపము సత్యం, విజ్ఞాన స్వరూపము. భగవంతుని స్వరూపాలు ఇవన్నీ. కృపా దృష్టితో నీవు నాయందు తేజస్సును కలిగింపుము. భగవంతుడు అనంతమైన తేజస్సు అది. ఆ పరమాత్మ తేజస్సు చూడండి, మీరు గమనించండి. భగవంతుని యొక్క తేజస్సు అనంతం అనేది ఎట్లా అంటే, ఇప్పుడు ఒక సూర్యుడు ఒక మొత్తం భూమండలాన్నంతా ప్రకాశింపజేస్తుంది. సూర్య కిరణాల వల్ల, ఆ తేజస్సు వల్ల. పగలు వచ్చిందంటే ఆ సూర్యుని వల్లే కదా మనకు ఏర్పడేది పగలు. మరి ఇటువంటి సూర్యులు కొన్ని కోట్ల సూర్యులు ఉన్నాయి. ఆ సూర్యులకు కూడా భగవంతుని ప్రకాశం వల్ల అవి వెలుగుతున్నాయి. చంద్రుడు గాని, నక్షత్రాదులు గాని, ఇవన్నీ భగవంతుని ప్రకాశం వల్ల అవి మెరుస్తున్నాయి, వెలుగిస్తున్నాయి. మరి భగవంతుని ప్రకాశం ఎంత ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. పరమాత్మ ప్రకాశం, అంత ప్రకాశం నీ లోపల ఉంది. ఆ పరమాత్మ ప్రకాశము నీ హృదయంలో కూడా ఉంది. ఆ ప్రకాశము అది బయట లేదు, ఎక్కడో లేదు, నీ లోపల కూడా ఉంది. ఆ ప్రకాశ స్వరూపుడు నీలో కూడా ఉన్నాడు. ఆ ప్రకాశ స్వరూపుడు స్వయం ప్రకాశ స్వరూపుడు నీలో కూడా ఉన్నాడు. నీ హృదయంలో కూడా ఉన్నాడు ఆ ప్రకాశ స్వరూపుడు. చూడండి, ఎంత వెలుగు ఇచ్చిన అనంతమైన వెలుగు కలిగినది నీ హృదయంలో ఉందనే విషయం ఎంతమందికి తెలుసు?
ఆ పరమాత్మ స్వరూపము అంతటా ఉంది. ఆ ప్రకాశ స్వరూపం మన హృదయంలో, మన లోపల కూడా ఉంది. మనం చూడలేకపోతున్నాం ఆ ప్రకాశాన్ని, వెలుగును. చూడండి. అందుకే మనం భగవంతుని వేడుకుంటున్నాం. నాకు కూడా తేజస్సును కలిగింపుము. ఆ తేజస్సు ప్రకాశాన్ని నాకు కలిగింపుము. మనమందరం ప్రకాశవంతులుగా ఉండాలి. మబ్బు ఉండకూడదు మనిషికి. ఎప్పుడు వెలుగుతూ ఉండాలి మనిషి. ప్రసన్నంగా ఉండాలి. ప్రసన్నంగా ఉండాలంటే నువ్వు అన్ని ప్రసన్నంగా ఉంచుకోవాలి. నువ్వే ఉంచుకోవాలి. ప్రసన్నంగా ఉంచుకుంటే ఉంటాయి. దీనికి ఒకటే ఒక టెక్నిక్ అందరూ ప్రసన్నంగా ప్రకాశవంతులు కావాలంటే గతాన్ని మర్చిపోండి. గతాన్ని మర్చిపోండి. జరిగిన విషయాలన్నీ మర్చిపోండి. గతంలో జరిగినవి. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించకండి. మీరు ప్రకాశంగా ఉంటారు. భవిష్యత్తు గురించి కూడా ఎక్కువ ఆలోచించకూడదు. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించినా గాని మీరు దుఃఖంలోనే ఉంటారు. స్థానంలోనే ఉండమంటున్నారా గురూజీ? వర్తమాన కాలంలో ఉండండి. ఈరోజు మీ రోజు. ఈరోజు మీది. మీరు వర్తమాన కాలంలో ఉండండి. మీరు చూడండి ఎంత ప్రసన్నంగా ఉంటారో చూడండి. ఓం సార్, నేను కొద్ది గూగుల్ మీట్‌లో ఉన్నాను సార్. మళ్ళీ చేస్తా. గూగుల్ మీట్ క్లాస్‌లో ఉన్నాను. మళ్ళీ చేస్తా. ఓం. చూడండి కాబట్టి మనము మీకు ఇది టెక్నిక్ అన్నమాట. మనం ప్రకాశవంతులుగా ఉండాలంటే మీరు వర్తమాన కాలంలో ఉండి గతం గురించి ఆలోచించడం వదిలేయండి. అది రాదు. భవిష్యత్తు మన దగ్గర లేదు. మనం ఊహించుకున్నంత మాత్రాన అది జరుగుతాదో లేదో మనకు తెలియదు. అదంతా ఊహకే. ఇంకా నీవు ఈరోజు నీ దగ్గర ఉంది. నువ్వు చేయగలుగుతావు. నువ్వు ఏం చేయాలన్నా ఒక యజ్ఞం చేయాలన్నా యాక్చువల్‌గా అయితే ఈరోజు నేను 6:30 అయింది. సాయంత్రము అంటే ఏదో కొంచెం ఇంట్లో వర్క్ అది ఉండడం వల్ల 6:30 ఇంట్లోనే అయింది. ఆఫీస్ నుంచి ఇంటి దగ్గరికి వచ్చేలకల్లా 6:30 అయింది. ఇంకా సమాజం దగ్గరికి పోవడానికి మళ్ళీ గూగుల్ మీట్ క్లాస్ పెట్టాలి. అంత టైం అంతా తక్కువుంది. ఏం చేయాలి? కానీ ఎగరగొట్టకూడదు. ఏమన్నా గాని ముందుకు పోదాంపా అని పోయాను. మన దగ్గర ఉంది చాయిస్ మనది. మనం చేయాలనుకుంటే చేయగలుగుతాం అన్నమాట. ఈరోజు మంది. కాబట్టి యజ్ఞం దగ్గర పోయి యజ్ఞం అయిపోయేసుకొని తొందరగా వచ్చేసేసి మళ్ళా ఇక్కడ రెడీ అయ్యి మళ్ళీ గూగుల్ మీట్ క్లాస్ నడుపుతున్నాం. ఇది మన 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 చేతుల్లో ఉంది అన్నమాట. మనం చేయగలుగుతాం అన్నమాట ఈరోజు. కాబట్టి అందరూ కూడా వర్తమాన కాలంలో జీవించాలి. ఇది గుర్తుపెట్టుకోండి టెక్నిక్ ఇది. తర్వాత నేను నిస్తేజస్కుడను. చూడండి ఇక్కడ జీవుని యొక్క అల్పజ్ఞత తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ మీరు ఇలా భావించాలి అందరూ. నేను నిస్తేజస్కుడను. నాలో తేజస్సు లేదు. భయగ్రస్తుడను. చూడండి ఈ భయం చాలా డేంజరస్ ఇది భయం గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే పెద్ద రోగం ఏందంటే భయం. మనిషికి భయం. ఎందుకు భయపడుతుంటాడంటే తనకు తెలియదు ఏం జరుగుతుందో. ఏం జరుగుతుందో తెలిస్తే ఎవడు భయపడడు. తనకు ఏం జరిగేది ఎవడికి తెలియదు. అందుకే భయపడుతూ ఉంటాడనమాట అనుక్షణం. ఎవడు భయపడడు? జ్ఞాని భయపడడు. జ్ఞానికి తెలుసు. ఒక్క జ్ఞాని తప్ప అందరూ భయపడతారు. గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క జీవి భయపడుతూనే ఉంటుంది. అయితే ఇది చాలా భయంకరం. చావు తీసుకొస్తుంది. భయం అనేది చావు వరకు తీసుకెళ్తుంది. చంపేస్తుంది భయం మనుషులను, ప్రాణులను. మరి భయం పోవాలి. పోవాలంటే ఏం చేయాలి? ఉపదేశాలు వినాలి. సత్సంగాలు వినాలి. విని ఆ విధంగా నడుచుకోవాలి. ఋషులు రాసిన గ్రంథాలు చదవాలి. భయం పోతుంది. గుర్తుపెట్టుకోండి భయం ఉండదు, ఇంకా శోకం ఉండదు. కాబట్టి ఇక్కడ మనమందరం కూడా భయగ్రస్తుడను. దయానంద మహర్షి చెప్తున్నాడు, నేను భయగ్రస్తుడను.
నిస్తేజస్కుడను దీనుడను కాకుందునుగాక. చూడండి, ఇవన్నీ మనం కాకూడదు. మనలో నిస్తేజస్కం అంటే తేజస్సు లేకుండా ఉండడం, అలాగే భయం ఉండడం, అలాగే దీనుడను, ఇవన్నీ నేను కాకుందునుగాక. ఓ అనంత వీర్య పరమాత్మ, నీవు వీర్య స్వరూపుడవు, సర్వోత్తమమైనటువంటి బలమును నాకు ప్రసాదింపుము. నీవు వీర్య స్వరూపుడవు. వీర్యం అంటే శక్తి. మా గుర్తుపెట్టుకోండి, వీర్యం అంటే శక్తి. అది మనలో కూడా వీర్యం ఉంది, శక్తి ఉంది. ఎవరు ఎంత వీర్యం రక్షించుకుంటాడో వాడు అంత శక్తివంతుడు, చాలా బలవంతుడు. అతడు మనస్సును కూడా నియంత్రణలో ఉంచుకోగలుగుతాడు. గుర్తుపెట్టుకోండి, వీర్యం రక్షణ చేసేవాడు మనస్సు నియంత్రణలో ఉంచుకుంటాడు. ఎవడు వీర్య నాశనం చేసుకుంటాడో, వీర్య పతనం చేసుకుంటాడో అతడు మనస్సును చలనం చేసుకుంటాడు. మనస్సు కంట్రోల్ ఉండదు వాడికి. కాబట్టి ఇక్కడ వీర్యం అంటే శక్తి. అది వీర్యమసి వీర్యం మై దేహి, శక్తి. ఒక మనిషిలో వీర్యం ఉంటే అతను శక్తివంతుడు, లేకపోతే అతను నపుంసకుడు, ఏం చేయలేడు. మానవులందరూ వీర్య రక్షణ చేసుకోవాలి, వీర్యమును కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వీర్య రక్షణ కొరకు బ్రహ్మచర్య నియమాలు పాటించాలి. ఎప్పుడు భగవంతునిలో ఉండాలి, వీర్య రక్షణ జరుగుతుంది. పరమాత్మ సన్నిధిలో ఉండాలి, పరమాత్మను ఆశ్రయించాలి, పరమాత్మ స్తుతి చేస్తుండాలి. అప్పుడు వీర్యము రక్షింపబడుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. అది కూడా మితంగా తీసుకోవాలి. అధికంగా భోజనం చేసేవాడు వీర్య రక్షణ చేయలేడు. అధికంగా భోజనం చేస్తే వీర్యము రక్షింపబడదు, వీర్య పతనం జరుగుతుంది, వీర్య నాశనం జరుగుతుంది. భోజనం మితంగా చేయాలి. అది కూడా సాత్విక భోజనం చేయాలి. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య మా అందరికీ. మానవులలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ప్రధానమైన సమస్య ఇదే, వీర్యమే. ఇదేం రహస్యం కాదు. అందరూ వీర్య రక్షణ చేసుకోవాలి. ప్రతి స్త్రీ పురుషులందరూ, స్త్రీలు పురుషులు అందరూ వీర్యమును కాపాడుకోవాలి. అంటే మనం తిన్న ఆహారంలో నుంచి చిట్ట చివరి పదార్థం అది. సప్త ధాతువులు అంటారు కదా, దాంట్లో చిట్ట చివరి పదార్థం వీర్యం. ఆ వీర్యమును రక్షించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, స్త్రీలు గాని పురుషులు గాని అందరూ. ఎంత రక్షించుకుంటే అంత నువ్వు శక్తివంతుని అవుతావు. శక్తివంతుడే ఏమైనా చేయగలుగుతాడు. ఇప్పుడు ఒక దయానంద మహర్షి చూడండి, ఎన్ని కార్యాలు చేశాడు. ఎట్లా చేశాడు అనుకుంటున్నారు? వీర్యం వల్లనే, ఆ వీర్య శక్తి వల్లనే. చేయలేడు, ఎవరు చేయలేరు, ఎవరి చేత కాదు. ఒక్క వీర్యమును రక్షించుకున్నటువంటి వాడు అలాంటి గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అందరు గుర్తుపెట్టుకోండి మా. కాబట్టి ఎవరికి వారు తన యొక్క శీలాన్ని కాపాడుకోవాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. ఇంకా దాని గురించి చెప్పాలంటే రోజులు సరిపోవు. ఈ బ్రహ్మచర్యం గురించి అంత గొప్పగా ఉంటుంది. అందరూ కాపాడుకోవాలి. ఎప్పుడు భక్తిలో ఉంటే అతనికి ఎప్పుడు ఉద్రేకం, మనసు ఉద్రేకం కాదు, కామ కోరికలు రావు భక్తిలో ఉన్నవాడికి. ఒకవేళ వచ్చినా గాని దాన్ని నియంత్రించుకుంటాడు, త్యజించుకుంటాడు. భక్తిలో ఉన్నప్పుడు. నువ్వు భక్తిలో లేవనుకో, ఇంకా నిన్ను ఎక్కడికి ఈడ్చకపోతాదో తెలియదు, ఎంత నాశనం చేస్తాదో తెలియదు ఈ కామం అనేటటువంటిది. కాబట్టి అందరూ శక్తివంతులు కావాలంటే మీరు వీర్య రక్షణ చేయాలి. సర్వోత్తమ బలమును నాకు ప్రసాదింపుము. సర్వోత్తమమైనటువంటి, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి బలాన్ని నాకు ప్రసాదింపుము. ఓ అనంత పరాక్రమ, నీవు ఓజస్వరూపుడవు, నాయందును అట్టి పరాక్రమమును కలుగునట్లు అనుగ్రహింపుము. చూడండి, పరమాత్మ అనంతమైనటువంటి పరాక్రమశీలి. నాలో కూడా అనంతమైనటువంటి పరాక్రమము కలుగునట్లు అనుగ్రహింపుము. పరాక్రమం ఉండాలి. అన్యాయం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది, సైలెంట్ గా కూర్చుంటే ఎట్లా చెప్పండి?
మన ఇంట్లోకి రాలేదులే, బజార్లో జరుగుతుంది అనుకుంటే ఎట్లా? నీలో పరాక్రమం ఉండాలి, ఎదిరించాలి అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదిరించాలి. ప్రతి మానవుడు కూడా వాడే మనిషి. అన్యాయం అక్రమం జరుగుతుంటే మా ఇంట్లో జరగలేదులే, వాళ్ళ ఇంట్లో జరుగుతుందిలే అనుకోకూడదు. ఎక్కడ జరిగినా అన్యాయమును ఎదిరించే శక్తిని భగవంతుని కోరుకోవాలి. శ్రీకృష్ణుడు అదే కదా చెప్పింది, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడెప్పుడు అధర్మము ఎక్కువైతే అప్పుడు నేను జన్మించాలా పరమాత్మ అని కోరుకున్నాడు శ్రీకృష్ణుడు. అలాంటి కోరిక మనకు ఉండాలి. ఇక్కడ అదే చెప్పబడతా ఉంది, మాకు పరాక్రమాన్ని ఇవ్వు, నీవు అనంతమైన పరాక్రమశీలివి. భగత్ సింగ్ ఇటువంటి వాళ్ళు పరాక్రమవంతులు, వాళ్ళు శివాజీ, రాణా ప్రతాప్ సింగ్ ఇటువంటి మహనీయులు అంతా ఉన్నారు కదా. పరాక్రమం, భయపడనటువంటి వారు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వాళ్ళు సహించలేరు పరాక్రమం ఉన్నవాడు. పరాక్రమం లేకపోతే నాకెందుకు లేని పక్కకు పోతాడు. ఒక బజార్లో నడి రోడ్లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే ఎవరు చూడకుండా ఎవరు కొద్ది వాళ్ళు వెళ్ళిపోతే అది పరాక్రమం అవుతుందా? నిన్న బంగ్లాదేశ్ లో ఇంత ఘోరం జరిగింది చూశారు కదా అందరూ. నడి రోడ్డు మీద ఒక అతన్ని బట్టలు ఊడదీసి చెట్టుకు వేలాడదీసి ఉరివేసి చంపి కొట్టి కాల్చి, ఒక్కడికన్నా పరాక్రమం లేదా? ఇదే అన్నమాట. పరాక్రమం లేకపోతే అట్లే ఉంటుంది. రేపు అక్కడ జరిగింది, తర్వాత నీకు జరుగుతుంది. కాబట్టి దేవుని కోరుకోవాలి, పరాక్రమం ఇవ్వమని కోరుకోవాలి. అన్యాయం ఉండకూడదు, అక్రమం మన ఇంట్లో జరగాల్సిన అవసరం లే. నువ్వు ఉన్న చోట ఎక్కడైనా నీ కళ్ళ ఎదుట కనపడితే దాన్ని ఎదిరించాలి నువ్వు, లేకపోతే నువ్వు మనిషివి కాదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, వాడు ఎంత బలవంతుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దయానంద మహర్షి చెప్పినాడు, అన్యాయకారి అధర్మాత్ముడు ఎంత బలవంతుడైనా భయపడకండి. వానికి భయపడాల్సిన అవసరం లేదు. నీ వెనక నువ్వు సత్యం ఉంది, నువ్వు పరమాత్మని నమ్ముకున్నావు, నీ వెనక ధర్మం ఉంది, ఇదే గొప్పది. నీకు ఈ విశ్వాసం ఉండాలమ్మా. భగవంతుని భక్తునికి ఈ విశ్వాసం లేకపోతే ఏం చేయలేము. వాడిని ఎట్లా మనం మార్చలేముగా. పరమాత్మ భక్తుడు ఆస్తికుడు అన్నవాడు ఈ విశ్వాసం ఉండాల, ఉంటేనే వాడు ఆస్తికుడు అవుతాడు. లేకపోతే ఊరికే డ్రామా చేస్తుంటాడు అంతే, నటన. అన్యాయకారి అధర్మాత్ముడు ఎంత బలవంతుడైనా సరే వానికి సపోర్ట్ చేయకూడదు, వాడిని పొగడకూడదు, వాడిని నోటితో కూడా మెచ్చుకోకూడదు అని చెప్పాడు దయానంద మహర్షి. బలహీనుడు, దరిద్రుడు, అతను ధర్మాత్ముడు అనుకోండి, దరిద్రుడు అంటే పేదవాడని. బలహీనంగా ఉంటాడు, అతను ధర్మాత్ముడు అనుకోండి, అతని దగ్గర సత్యం ఉందనుకోండి, అతనికి మనం సపోర్ట్ చేయాలా. వాడు రౌడీ అని చెప్పి వాంతికి పోకూడదు, దుర్మార్గునితో పోవద్దు. అందరు గుర్తుపెట్టుకోండి. అది పరాక్రమం. చాలా మందికి పరాక్రమం అనే పదానికి అర్థం తెలియదు, అందుకు ఇంత చెప్పవలసి వచ్చింది. ఏంటో పరాక్రమం అనుకుంటుంటారు, ఏంటో కాదు. నీ ఎదుట, నీ కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతుంటే నువ్వు మౌనంగా పారిపోతావే, అది పరాక్రమం కాదు. చూసి చూడనట్టు దాన్ని ఎదిరించి పోరాడాల. తర్వాత విజయం వస్తుందా, పోతావా, ఉంటావా, తర్వాత కథ. దాంతో నీకు విజయం వస్తుందా, నువ్వు చనిపోతావా, అది రెండో విషయం. ముందు నువ్వు పోరాడాలి అంతే. అన్యాయం అని నీ కళ్ళ జరుగుతా ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, అది పరాక్రమం. అది నీకు లేదనుకో, నువ్వు దేవుని కోరుకోవాలి. దేవుడు అనంతమైనటువంటి పరాక్రమవంతుడు అనమాట. ఇస్తాడు ఖచ్చితంగా, నువ్వు కోరుకుంటే ఇస్తాడు. స్వామి శ్రద్ధానందుడు కోరుకున్నాడు కదా, పరాక్రమశీలి. ఒక అతను పెద్ద ఫేమస్, అతని పేరు కరెక్ట్ గా గుర్తురాలే. అతను ఏమన్నాడంటే, స్వామి శ్రద్ధానందుని గురించి చెప్తూ, అత్యంత పరాక్రమశీలి, ధైర్యవంత. నీ ఫోటో నువ్వు ఆ యొక్క గూర్ఖాలు గన్నులు పెట్టినప్పుడు కాలుస్తామని చెప్పినప్పుడు ఆ యొక్క గుండెలు చూపించావు చూడు, ఆ ఫోటో నా ఇంట్లో ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాడంట.
ఇంట్లో పెద్ద ఫ్రేమ్ చేసి పెట్టుకున్నాడ. దాన్ని చూసినప్పుడల్లా నాకు ధైర్యం కలగాలి, పరాక్రమం రావాలి అని. అటువంటి మహనీయుడు శ్రద్ధానందుడు అంటే. ఆ ఫ్రేమ్ పెట్టుకున్న అతను కూడా చాలా గొప్పవాడు. అతని పేరు కరెక్ట్ గా నాకు ఇప్పుడు నోటెడ్ రాలే, మొన్న చదివాను అది. స్వామి శ్రద్ధానందుని బలిదాన దినోత్సవం రోజు ఆయన రాశాడనమాట అది ఆ మాట. అట్లా స్ఫూర్తి పరాక్రమం అంటే అది భయపడవద్దు. అన్యాయంకు, అక్రమానికి, అధర్మానికి భయపడితే వాడు మనిషి కాదు. గుర్తుపెట్టుకోండి మా. తర్వాత ఓ దుష్టులను శిక్షించు స్వామి. ఇప్పుడు పరమాత్మ దుష్టులను శిక్షిస్తాడు. నా యందును దుష్టులను కోపించుటకును వారిని దండించుటకు శక్తి నొసంగుము. చూడు ఇదే పదం ఇక్కడ రాశాడు చూడు. ఎవడైనా సరే దుష్టులుంటే వాళ్ళను మనము కోపించాలి, వాళ్ళ యందు కోపం ఉండాలి మనకు. వారి దండించడానికి శక్తి కావాలి. ఒక్కొక్కసారి మన శక్తి సరిపోదు, వాళ్ళను దండించలేం. అందుకు దేవుని వేడుకోవాలన్నమాట. నువ్వు ఆ శక్తిని ఇవ్వమని దేవుని ప్రార్థించాల. గుర్తుపెట్టుకోండి. అది మనము ఇక్కడ మన్యురసి మన్యుమై దేహి అంటే దుష్టుల యందు కోపం కలిగి ఉండాలి. అలాగే వాళ్ళను దండించడానికి కూడా శక్తి నొసంగుమని దేవుని ప్రార్థించాలి. అనంత సహన స్వరూప నాయందును సహన సామర్థ్యమును కలిగింపుము. పరమాత్మ అనంతమైనటువంటి అనంతం. ఆయన గుణాలన్నీ అనంతమే మా. ఆయనలో ఉన్నటువంటి ప్రతి గుణము అనంతమే. పరమాత్మ యొక్క గుణాలన్నీ అనంతమే. దానికి ఇంత అంత పరిధి లేదు, అనంతం అది. అనంతమైన సహన స్వరూప నాయందును సహన సామర్థ్యమును కలిగింపుగాక. శరీర మనోబలములు, ఇంద్రియ శక్తి, ఆత్మస్థైర్యము నన్ను విడవకుండునట్లు అనుగ్రహింతుగాక. చాలా చక్కని పాయింట్ రాసుకోండి అందరూ. శరీరము, మనస్సు, మనోబలములు. శరీరము, మనోబలములు అంటే శరీర బలము, మానసిక బలము. అలాగే ఇంద్రియ శక్తి, ఇంద్రియాలలో శక్తి, ఆత్మస్థైర్యము నన్ను ఎన్నడూ విడవకుండునట్లు అనుగ్రహింతుగాక. దేవుని కోరుకునేటప్పుడు చూడండి, ఇది కోరుకోవాలి మనం. మనకు శారీరక బలం ఉండాలి, మానసిక బలం ఉండాలి, ఇంద్రియ బలం, ఇంద్రియ శక్తులు ఉండాలి, ఆత్మస్థైర్యం ఉండాలి. ఆత్మస్థైర్యం అంటే ఏంటిమా చెప్పండి ఎవరైనా? అందరు నిద్రపోతున్నారా? రామ్నాథ్ మేల్కోండి. నచికేతుడు ఉన్నాడా? గురూజీ ఆత్మస్థైర్యం అంటే ఆత్మబలం గురూజీ. ఆత్మ బలం, బలం. ఇంకా ఇంకొక గొప్ప పదం ఉంటుంది చెప్పండి. ఇంకా గుండె బలం, ధైర్యం, గుండె ధైర్యం గురూజీ. గుండె ధైర్యం, గుండె ధైర్యం. మళ్ళా గుండె యాంచి తెచ్చినావు ఈడ. ఆత్మ అని వచ్చినప్పుడు మళ్ళా గుండె యాంచి తీసుకొచ్చినావు. ఇక్కడ ఆత్మకు సంబంధించినది మనం చెప్తున్నాం. ఆత్మస్థైర్యం. ఎందుకంటే ఊరికి చదువుకుంటూ పోతే ఏం ఉపయోగం చెప్పండి? తెలియాలి కదా అందరికీ. నీవు ఆత్మస్థైర్యంతో జీవించాలి. ఎట్లా? ఆత్మస్థైర్యం అంటే తెలియాలి కదా నీకు. ఆత్మస్థైర్యం అంటే నీ మీద నీకు విశ్వాసం ఉండాలి. పూర్ణ విశ్వాసి, ఆత్మవిశ్వాసం. స్థైర్యం అంటే విశ్వాసం. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. ఇప్పుడున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఎవరి మీద వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకాలు లేవు. చూసుకోండి మీ మీద మీకే. ఏదైనా ఒక కార్యం మీకు ఇచ్చి మీరు చేస్తారంటే నేను చేయలేనంటారు. నీ మీద నీకు నమ్మకం ఉండదు. నీవు యోగం సాధిస్తావా అంటే ఏమంటావు చెప్పండి మా. మీరు యోగం సాధిస్తారా చెప్పండి గురూజీ. గురూజీ సాధిస్తాం గురూజీ. చెప్పండి.
సాధిస్తాం గురుజీ. ఇప్పుడు నేను చెప్తున్నా కాబట్టి చెప్తున్నారు మీరు. కామెడీ చేస్తున్నారండి మీరు. కాదు గురూజీ, నిజం చెప్పండి. నిజంగా పట్టుదలతో సాధిస్తాం. నువ్వు లోపల నుంచి చెప్పు. ఊరికి నోట్ల పెదవులు నాలుక ఒక్కటి మాట్లాడుతుంది. లోపల నుంచే చెప్పేది, అందుకే పట్టుదలతో సాధిస్తామనేది. లోపల నుంచి రావాలి. లోపల నుంచే, హృదయంలో నుంచి. నువ్వు హృదయంలో నుంచి రావాలంటే నేను చెప్పినవన్నీ నువ్వు ఆచరించాలి. రేపే అన్ని వదిలిపెట్టి రా. ప్రయత్నం చేస్తాం గురూజీ, సాధిస్తాం ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేస్తాం. ప్రయత్నాన్ని ఆత్మవిశ్వాసం అనరు. కాదు గురూజీ, రేపు దాకా ఎందుకు, ఇప్పుడు రమ్మని వచ్చేది కదా. సరే, వెరీ గుడ్. చూడండి, ఆయన చెప్పాడు చూడండి, ఆ మాట, అది ఆత్మవిశ్వాసం అంటే. ఆ మాట కోసం నేను మీకు అందరికి తెలియడానికి చెప్తున్నా. నేను ఇప్పుడు రమ్మనే వస్తా అంటున్నాడు, అది ఓకే. అట్లాంటి విశ్వాసం. శ్రీనివాసులు గారు మీట్లో పెట్టండి. డుక్ 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 డుక్. ఓకే, చూడండి, మా ఆత్మవిశ్వాసం అంటే నిన్ను గురువు గారు రేపు పొద్దున్నే నువ్వు పోయి ఆ యొక్క డ్యామ్ లో పడమన్నా పడాలా, అగ్నిలో దూకమంటే దూకాలా. గుర్తుపెట్టుకోండి. అంటే ఆత్మవిశ్వాసం అంటే అంత పూర్ణంగా ఉండాల. పర్వతం మీద నుంచి కిందికి దుంకమంటే దుంకాల. భయపడద్దు. ఆత్మవిశ్వాసం అంటే అదే మా, గుర్తుపెట్టుకోండి. ఆత్మస్థైర్యం అంటే అదే. అంటే మన లక్ష్యం కోసం ఎంతకైనా తెగించాల, భయపడకుండా, పూర్ణ విశ్వాసంగా. అంటే నీ మీద నీకు పూర్తి నమ్మకం ఉండాల. నేను ఈ జన్మలోనే మోక్షము సాధిస్తాను. ఈ జన్మలోనే నేను యోగి అయితాను, సమాధి స్థితి పొందుతాను. ఈ విశ్వాసం ఎంతమందికి ఉంది చెప్పండి మీలో? నోట్తో కాకుండా నిజంగా లోపల నుంచి చెప్పండి. నీకు నమ్మకం ఉందా దీని మీద? చెప్పండి మా నారాయణ గారు. రామచంద్రారెడ్డి గారు. ఎక్కడిగా పోయారు ఇద్దరు? ఏమ్మా మున్ని మేడం, నీకుందా? నాకు ఏబిసిడీలే తెలియవు సార్. ఇంకా యోగాలో ఎక్కడ నేను సమాధి ఎక్కడ అంటావా? ఎక్కడ పోలేదు గురుజీ, ఎవరన్నా చెప్తారేమో అని. లేదు, నువ్వే ఇంకా నచికేత, నువ్వే చెప్పాలి. చెప్పు గురుజీ, చెప్పండి. ఈ జన్మలో కాకపోయినా మళ్ళా లేదు, నువ్వు చాయిస్ లేదు. నీవు అట్లా చెప్పినావంటే అది ఆత్మస్థైర్యం కాదు, గుర్తుపెట్టుకో. గూగుల్ మీట్ అంటే ఊరికే ఉండదు, చాలా తమాష కాదు. అందరూ చాలా పట్టుదల కలిగి ఉండాలి. ఇది అందరూ ఇక్కడ మిమ్మల్ని పూర్తిగా పరమాత్మకు సమర్పితం చేసేటటువంటి గూగుల్ మీట్ ఇది, గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళు ఇటు చెప్తారో లేదు నాకు తెలియదు, కానీ మీరు తాడో పేడో తెలుసుకోవాలి అంతే. అర్జునుడు యుద్ధరంగంలో నిలబడిన తర్వాత ఎట్లుంటుందో అట్లుంటుంది. మనం భగవంతుడితో మనం ఆటలాడొద్దు, భగవంతుని దగ్గరికి పోవాలా అంతే. ఇంకా నీకు నమ్మకం ఉండాలా. అర్థమవుతుందా నేను చెప్పినది? ఆత్మవిశ్వాసం అంటే, ఆత్మస్థైర్యం అంటే అది. నీ మీద నీవు పూర్తి నమ్మకం. నేను సాధించి తీరుతా, ఇది నేను చెప్పేది కాదు. యోగ దర్శనంలో పతంజలి మహర్షి చెప్పినాడు, 9 ఆటంకాలు ఉంటాయి. అందులో నేను సాధిస్తానో లేదో, జరుగుతుందో లేదో, ఇది కూడా ఒక ఆటంకమే.
అటువంటి వానికి యోగం సిద్ధించదని రాశాడు. అతను పరమాత్మ సాక్షాత్కారం పొందలేడు. అర్థమవుతుందా అందరికీ? అర్థమవుతుంది గురూజీ. నీ నీ మీద నీకు నేను ఈ జన్మలో ఖచ్చితంగా పొందుతా. ఎందుకు పొందను? ఎందుకు పొందలేను? ఏముంది నాలో దోషం? ఏం దోషం? ఇప్పుడు వస్తుంది కదా గురూజీ జ్ఞానము. ఇంతవరకు ఎంతగానము ఏం మేము చేసినామో తెలిసి తెలియక, అందుకే ఈ జన్మలు కాకుంటే మళ్ళీ జన్మలు అయితే ఖచ్చితంగా పొందుతామని. లేదు మా, మళ్ళా జన్మ గురించి ఆలోచించవద్దు మా. ఇప్పుడే నీ దగ్గర ఉంది మా అవకాశము. నువ్వు ఈ జన్మలో పొందాలంతే. ఇంకా నువ్వు మళ్ళా జన్మ గురించి కథ కాదు ఇది సినిమా. ఇప్పుడే నీ దగ్గర, నీవు దేవుని గురించి నీ దగ్గర ఉంది. ఇంకా రేపు మన్నాడు లేదు. నువ్వు నువ్వు అంత వేద శాస్త్రాల జ్ఞానం అంతా రావాలని కాదు. నువ్వు పరమాత్మను తెలుసుకుంటే మోక్షమే. అందరూ గుర్తుపెట్టుకోండి మా. నీవు వ్యాకరణము, ఛందస్సు, నాకు ఇవన్నీ ఏం తెలియవు కదా, నాకు జ్ఞాపశక్తి తక్కువ కాదు, అంత కాదు. నీవు పరమాత్మను తెలుసుకొని నీ హృదయములో పరమాత్మను నువ్వు ధ్యానం చేస్తే నీకు మోక్షం వస్తుంది. సమస్త వేద శాస్త్రాలు అన్ని అవే చెప్పేది. నువ్వు పరమాత్మను తెలుసుకోవాలా, బుద్ధితో తెలుసుకోవాలా పరమాత్మను. ఇప్పుడు మేము చెప్తున్నాం కదా ఇక్కడ పరమాత్మ ఎలా ఉంటాడు అనేది. పరమాత్మలో అవిద్య లేదు, నిరాకారుడు. దాన్ని నువ్వు అనుభవపూర్వకంగా గ్రహించాల ధ్యానం లోపల పోయి. గుర్తుపెట్టుకోండి. ఇంకా మనం ఇంకా గట్టిగా చెప్పవచ్చు, కాబట్టి మీరు అంత స్టామినా లేదు, ఇంకా పిచ్చలు గట్టి పడాలా. గుర్తుపెట్టుకోండి, మనం ఈ జన్మలోనే సాధిస్తాము అనేటటువంటి దాన్ని ఆత్మస్థైర్యం అంటారు. నేను అనుకుంటే ఏమైనా చేస్తా, ఆత్మస్థైర్యం అన్నమాట. గుర్తుపెట్టుకోండి. అటువంటిది మన దగ్గర లేదనుకో. ఇప్పుడు మీరు అంటున్నారే మేము మళ్ళా జన్మని, అటువంటప్పుడు నువ్వు దేవుని వేడుకోవాలి రోజు. పరమాత్మ నాకు ఇదంతా తక్కువ ఉంది, నాకు ఇవన్నీ కలిగించు, నాకెందుకో ఈ జన్మలో పొందుతాననే అనుమానంగా ఉంది, అందుకే దేవుని వేడుకోండి. అర్థమవుతుందా అందరికీ? ఏమ్మా పలకరే? అర్థమవుతుంది గురూజీ. అదేమ్మా. శక్తి లేనప్పుడు దేవుని వేడుకోవాలా. అది మీ దగ్గర శక్తి లేదనుకో వేడుకోండి. వేడుకుంటాం. వేడుకోవాలి. వేడుకుంటే అప్పుడు భగవంతుడు అనుగ్రహిస్తాడు. అందువలన నేను సదా నిన్ను భక్తితో సేవించుచు, చూడండి మనం ఊరికే వేడుకోవడం కాదు, ఎట్లా భక్తితో సదా ఎల్లప్పుడూ సేవించుచు నీ అనుగ్రహం వలన ఈ ప్రపంచంలో నేను సుఖింతునుగాక. ఈ మంత్రానికి ఇంత అర్థం ఉందండి. తర్వాత ప్రపంచంలో మనం ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి, లేకపోతే ఎవ్వడు సుఖంగా ఉండలేడు. పరమాత్మ అనుగ్రహం లేకపోతే మనం సుఖపడలేము. భగవంతుని అనుగ్రహానికి పాత్రులం కావాలి. కావాలంటే ఇప్పుడు నా అనుగ్రహం మీకు ఉండాలంటే మీరు ఏం చేయాలమ్మా చెప్పండి? సైలెన్స్ గా ఉంటే ఏమొస్తుందమ్మా చెప్పండి. మీరు చెప్పిన మాటలను మేము ఆచరించాలి. నా అనుగ్రహం మీకు ఉండాలంటే మీరు ఏం చేయాలి? మేము గురూజీ చెప్పండి. గురూజీ చెప్పండి. నీవు నడుచుకుంటే మేము నడుచుకోవాలా? ఆన్సర్ ఇది. అదే చెప్పిన, మీ అనుకూలంగా మేము ఉంటే అనుగ్రహం ఉన్నట్టు గురూజీ. అట్లా అంటే నీవు ఏ విధంగా ఇప్పుడు అయితే చేస్తున్నావో మేము కూడా ఆ విధంగా చేస్తే కనుక నీ అనుగ్రహం మాకు ఉంటుంది. అట్లా నీ కాను అది ఇప్పుడు దేవునికి అనుకూలం ఆన్సర్ ఇది కదా గురూజీ. ఏంటో అది ఏంటో మరి సరిగా అర్థం కావట్లేదు నువ్వు చెప్పినది. కరెక్ట్ ఆన్సర్ కాదు నేను అనేది. ఎప్పటికీ ఇప్పుడు ఈ విధంగా ఎట్లా నడుచుకుంటున్నావో మేము ఆ విధంగా నడుచుకోవాలా అన్నా. నేను నడుచుకునేట్టు నువ్వు నడుచుకోవాలా, అప్పుడు నీ అనుగ్రహం మాకు ఉంటుంది. ఎట్లా ఇదేమిటో కొంచెం సరిగా అర్థం కాలే. అంటే నీ మీద భక్తి అనుగ్రహం, నువ్వు చేసే దేవుని మీద భక్తి అన్ని అనుగ్రహం. అట్లా కాదండి. ఇప్పుడు నా అనుగ్రహాన్ని మీరు పొందాలా, ఎట్లా పొందాలా? నేను మీ మీద పొందాలంటే మేము శ్రద్ధతో వినాలా, నువ్వు చెప్పేది శ్రద్ధతో విని ఆచరించాలా. అంతేనా?
అంతే ఆ మాత్రం చేస్తే అనుగ్రహం వచ్చేస్తుందా? ఆచరించి శ్రద్ధతో విని ఆచరించితే అనుగ్రహం రాకుండా ఎందుకుంటాది? నన్ను సేవించేదానికి లేదా? ఇంకా నీకు చెప్పినట్టు విని ఆచరించితే సేవించడం అన్ని అంతే దాంట్లోకి కదా వస్తాయి. గురూజీ, సేవించడము సేవించడం ఆచరించడం అంటే అన్ని. మీది విని మీ మాటలు శ్రద్ధతో ఆచరిస్తే అదే కదా ఇంకా ఆచరణ. ఆచరించినే సేవించినే ఇంకా అన్ని అయ్యే కదా. దేవుని మనము ఆచరించినా సేవించినా అన్ని వస్తాయి. ఏంటి అదే కదా నేను చెప్పేది. సరే సరే, అది అది ఒక రకంగా సరిపోతుంది మీరు చెప్పేది. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఒక గురువుకు శిష్యుని మీద అనుగ్రహం కలగాలంటే ఆ గురువు ముఖ్యంగా గురువుకి శిష్యుడు సేవ చేస్తుండాలి. సేవ చేయడం అంటే సహాయపడుతుండాలి. గుర్తుపెట్టుకోండి. ఊరికే చెప్పినట్టు విని ఆచరించడం అంటే అది ఓకే. ఆ యొక్క ఆజ్ఞలను శిరసావించడం అదంతా ఓకే. మీరు అది ఓకే. కానీ ఆ గురువు యొక్క సేవ చేయాలి. సేవ వల్ల అనుగ్రహం కలుగుతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి మా. గురువుకి సేవ చేస్తే ఆ గురువు యొక్క అనుగ్రహం అంటే ఏంటి? అనుగ్రహం అంటే తనలో ఏది దాచుకోడు ఇంకా. అన్ని చెప్పేస్తాడనమాట. ఆ శిష్యునికి లోపల ఏది పెట్టుకోడు ఇంకా. పూర్తిగా అతన్ని తయారు చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. అట్లా మనం పరమాత్మకు సేవ చేయాలి. పరమాత్మకు మనము సేవ చేయాలంటే ఏంటంటే, భగవంతుడు ఈ సృష్టి అనేటటువంటి కార్యం చేస్తున్నాడు కదా, ఈ యజ్ఞం చేస్తున్నాడు. ఈ యజ్ఞం చేస్తున్నాడు, చాలా మంది ప్రాణులు కాలుష్యం చేస్తున్నాయి, చెడిపోతున్నాయి. ఈ ప్రకృతి అంతా చెడిపోతా ఉంది. ఇప్పుడు మనుషులు ఏం చేయాలి? ఈ ప్రకృతిని కాపాడాలి. అది పరమాత్మ యొక్క సేవ. అంటే ఏం చేయాలి? ప్రకృతిని రక్షించడానికి చెట్లు నాటాలి, యజ్ఞం చేయాలి. యజ్ఞం పెద్ద పెద్ద హోమాలు చేయాలి. ఏమో అర్థమవుతుందా? అప్పుడు నువ్వు భగవంతుని అనుగ్రహాన్ని పొందుతావు. ఆ అనుగ్రహం వల్ల నీకు సుఖం లభిస్తుంది. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుంది గురూజీ. రైట్ మా. ఈ విధంగా పరమాత్మ అనుగ్రహాన్ని మనం పొందాలంటే మనం ఈ ప్రకృతిని అంతా కూడా కాపాడాలి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణులను కూడా కాపాడాలి. అప్పుడు అది సేవ, పరమాత్మ సేవ. ప్రకృతిలో ఉన్న ప్రాణులు, ఈ జగత్తును మనము రక్షించాలి. అది పరమాత్మ యొక్క సేవ అవుతుంది. అప్పుడు భగవంతుని అనుగ్రహం మన మీద నిండుగా ఉంటుంది, ఎల్లప్పుడూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. తర్వాత మనము ఈరోజు ఈ తృతీయ వల్లిలో కఠోపనిషత్తులో విజ్ఞాని కానివాడు పొందే ఫలం, విజ్ఞాని కానివాడు పొందే ఫలము, విజ్ఞాని పొందే ఫలము, ఈ రెండిటి గురించి తెలుసుకుందాం. విజ్ఞాని కానివాడు ఎటువంటి ఫలాన్ని పొందుతాడు? చూడండి. స్వ విజ్ఞానవాన్ భవ త్యమనస్కః సదా శుచిః న సా తత్పద ఆప్నోతి సంసారం చ అధిగచ్చతి. ఇది శ్లోకము కఠోపనిషత్తులో. యహ తు ఎవడు సదా ఎల్లప్పుడును అశుచిః కపటము మున్నగు దోషములతో కూడినవాడై, చూడండి ఇక్కడ శుచి అశుచి, ఇక్కడ అశుచిః అంటే కపటం ఉంటుంది వానిలో, అలాగే ద్వేషం, పక్షపాతం, ఇటువంటి దోషాలతో కూడినవాడై, అమనస్కః మనస్సును వశములో ఉంచుకొనక, అవిజ్ఞానవాన్ భవతి వివేకము లేనివాడు అగునో, సహ వాడు తత్పదం ఆ పదమును అంటే అతీంద్రియమగు బ్రహ్మమును నా ఆప్నోతి పొందడు. చూడండి ఇక్కడ భగవంతుడు అతీంద్రియం అంటే ఇంద్రియాలకు చిక్కనివాడు. ఇంద్రియాలతో తెలుసుకోలేం భగవంతుణ్ణి.
నాస్తికులు మాకు చూపించంటారు. ఎక్కడ చూపించాలి? ఈడ స్పష్టంగా ఉపనిషత్తుల్లో ఋషులు చెప్తున్నారు, ఇంద్రియాలకు తెలియబడదు. కళ్ళతో గాని, ముక్కుతో గాని, చెవులతో గాని, నాలుకతో గాని భగవంతుని తెలుసుకోలేరు. స్పష్టంగా చెప్తుంటే నాకు చూపించంటే ఎటు చూపించాలి వాడికి చెప్పండి ఇంకా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా అది ఇంద్రియ అతీతం, అది పరమాత్మతత్వం, బ్రహ్మతత్వం ఇంద్రియాలకు అతీతంగా ఉంది. ఇంద్రియాలకు చిక్కదు అది, ఆ తత్వం. నా ఆప్నోతి పొందడు, చ మరియు సంసారం అధిగచ్చతి, జన్మ మరణ రూప దుఃఖాత్మకమగు సంసారమును పొందును. సంసారం అంటే ఇదే అన్నమాట, ఈ జగత్తులోనే ఉంటాడు ఇంకా ఇప్పుడు. దీన్నే సంసారం అంటారు. దీంట్లో ఏంది? ఈ యొక్క జన్మించడం, మళ్ళీ చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం, ఇదంతా ఈ దుఃఖంలో, ఈ దుఃఖ సంసారంలో ఉంటాడు. చూడండి దీని యొక్క తాత్పర్యము, గుర్రపు కళ్యములను దృఢముగా తన చేతియందు ఉంచుకొనజాలని సారథి రథమును గమ్యస్థానమున చేర్పజాలడు. ఆ యొక్క ఈ కళ్యాలుగిన సరిగా, గుర్రాలకు ఉన్నటువంటి కళ్యాలు సరిగా పట్టుకోలేదనుకో, ఈ సారథి అనేవాడు, ఆ బండి తోలేవాడు. సారథి అంటే ఇక్కడ మనకు తెలుసు కదమ్మా, ఈ మా అరుణమ్మ చెప్పండి, సారథి అంటే ఎవరు? లేదా ఆమె లెఫ్ట్ అయినట్టుంది. సారథి అంటే బుద్ధి. బుద్ధి గురూజీ. బుద్ధి 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 బుద్ధి. ఎవడైతే ఈ బుద్ధి అనేటటువంటిది ఈ యొక్క కళ్యం అంటే మనస్సును దృఢంగా తన చేతిలో ఉంచుకొనజాలక ఉండిన పక్షంలో అప్పుడు ఏమైతుంది? అది గమ్యస్థానంలో చేర్చలేడు. ఆ బండిని తీసుకుపోయి మార్గమున గుంటలలో మెట్లలో రథమును పోనిచ్చి కష్టములను ఎదుర్కొనజేయును. సరిగా తోలే నైపుణ్యం ఉండాలి, బండిని తోలేవాడు నైపుణ్యం ఉండాలి. లేకపోతే గుంతలలోనో ఎక్కడనో పోనిచ్చి ఆ కష్టాలన్నీ ఎదుర్కొంటాడు, ఆ రథాన్ని పోనిచ్చి. అట్లే మనస్సు స్వాధీనము చేసుకొనని జీవుని ఇంద్రియములు విషయముల యందు చిక్కువడి ఉండును. అందరూ గుర్తుపెట్టుకోండి, మా మనస్సును స్వాధీనము చేసుకొననేటువంటి జీవుడు ఆ ఇంద్రియాలు విషయాలలోనే ఉంటాయి, ఇంకా వేరే చోట ఉండవు. విషయాలలో చిక్కుకొని ఉండును. నువ్వు స్వాధీనం చేసుకుంటే అవి విషయాలలో ఉండవు. వాని మూలంగా సుఖ దుఃఖములకు గురి అయి జీవుడు సంసార సాగరమున మునిగి తేలుచుండును. చూడండి, ఈ విధంగా విషయాలలో చిక్కుకున్నటువంటి, ఇంద్రియాలను చిక్కుకొన చేసినటువంటి జీవుడు, దాని మూలంగా ఏమవుతుందంటే ఒకసారి సుఖము, ఒకసారి దుఃఖము, ఏ విధంగా సుఖ దుఃఖాలకు గురి అయి జీవుడు ఈ సంసార సాగరంలో మునిగి తేలుతుంటాడు. ఇంద్రియములకు అందని బ్రహ్మమును తెలుసుకొనజాలడు. ఏంది? ఈ విషయాలలో ఇంద్రియాలు ప్రవర్తింపజేసేటటువంటి వాడికి ఇంకా ఈ ఇంద్రియాలకు అందనటువంటి ఆ బ్రహ్మను తెలుసుకోలేడు. విషయలంపటుడు ఎల్లప్పుడూ జన్మ మరణ పరంపరలో పడి అనిత్యములగు సుఖ దుఃఖములను అనుభవింపవలసిన వాడగును. ఈ సుఖ దుఃఖాలు ఎల్లప్పుడూ ఈ యొక్క జన్మ మరణ పరంపరలోనే పడిపోయి ఉంటాడు వాడు. ఈ యొక్క అనిత్యములగు సుఖ దుఃఖములను అనుభవింపవలసిన వాడగును. అర్థమైతుందమ్మా? ఎవరైతే విజ్ఞాని కాని వాడు ఈ విధంగా, వాని పరిస్థితి ఇది, వాని ఫలం ఇది, వాడికి జన్మ ఎప్పుడు పుట్టడం చావడమే, ఈ సంసారంలో ఉంటాడు, అంతే, పుట్టుతూ చస్తూ ఉంటాడు. ఇక విజ్ఞాని పొందే ఫలం చూడండి. యస్తు విజ్ఞానవాన్ భవతి సమనస్కః సదా శుచిః సతు తత్పద ఆప్నోతి యస్మాత్ భయో న జాయతే. చూడండి, యహతు ఎవడు, సదా ఎల్లప్పుడు, శుచిః రాగద్వేష కపటాది దోషములు లేనివాడై. చూడండి, ఇక్కడ మనము నియమాలలో శౌచం అంటాం. శౌచం అంటే ఇదే శుచి, ఇక్కడ శుచి అని చెప్పబడింది. శౌచం పాటించాలి మనిషి.
నియమంలో మొట్టమొదటిది శౌచం. ఇక్కడ అదే విషయము మళ్ళీ వస్తుంది. విజ్ఞానికి ఈ శుచి అనేది ఉంటుంది. విజ్ఞానవంతుడు శుచి పాటిస్తుంటాడు. గుర్తుపెట్టుకోండి. అంటే శుచి అంటే ఏంటంటే రాగద్వేష కపటాది దోషములు లేనివాడై, అతనిలో రాగం ఉండదు, ద్వేషం ఉండదు, కపటం మోసం చేయడం ఉండదు, ఏముండవు అతను. ఇవేముండవు. శుచిగా ఉంటాడు. సమనస్కః మనస్సును వశపరుచుకొని విజ్ఞానవాన్ భవతి వివేకశీలుడు అగునో సహతు అతడు యస్మాత్ ఏ స్థితి నుండి భూయః మరల నజాయతే జన్మింపడో తత్పదం ఆప్నోతి ఆ స్థితిని పొందును, ముక్తుడగును. చూడండి, ఇందాక మనం చెప్పినటువంటి పాయింట్ ఇక్కడ వస్తుంది. ఆత్మస్థైర్యంలో నేను చెప్పినటువంటి విషయము ఇక్కడ వస్తుంది. పట్టుకోండి అందరు గట్టిగా. ఈ విషయాన్ని బాగా పట్టుకోవాలి. మీరు ఎంత గట్టి పట్టుకుంటే అంత తొందరగా లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. సారథి పగ్గములను దృఢముగా వశములో ఉంచుకొని గుర్రములను నడిపిన రతికుడు గమ్యస్థానమును సుఖముగా చేరగలడు. ఏమ్మా, మీరు బండి ఆ యొక్క గుర్రాలను బాగా పట్టుకొని దాన్ని నడిపితే చక్కగా కళ్యములు బాగా సరైన విధంగా పట్టుకొని నైపుణ్యంగా నడిపితే చాలా సుఖంగా గమ్యం చేరుతాడంట. ఇది అందరికీ అనుభవం అమ్మా, మీరు బాగా గమనించండి. అట్లే జీవుడు నిశ్చలమైనటువంటి బుద్ధితో, గుర్తుపెట్టుకోండి, అది ఎగ్జాంపుల్ అన్నమాట. సారథి, గుర్రము, బండి అనేది మనం మూర్ఖులం కదా, ఋషులకు తెలుసు. వీడు ఎంత ఉదాహరణలు చెప్పినా కానీ ఇవేం చేయడు. అందుకే వాళ్ళు ఎన్నెన్ని ఉదాహరణలు ఇచ్చారో మనకు అర్థమయ్యేదానికి. బండి, రథము ఈ విధంగా పోల్చి చూపిస్తున్నారు. అట్లయినా నువ్వు తెలుసుకొని నీ ఇంద్రియాలు, మనస్సును అదుపులో పెట్టుకుంటావని చెప్తున్నాడు అనమాట ఋషి. ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. జీవుడు నిశ్చలమైనటువంటి బుద్ధితో మనస్సును నిగ్రహించుకొని తన్మూలంగా ఇంద్రియములను విషయముల నుండి మరల్చుకొనగలిగిన వాడు జన్మ మరణ రూప దుఃఖముల నుండి విముక్తుడై అనల్పకాలం వరకు బ్రహ్మానందము అనుభవించగలడు. చూడండి, అది ఏదో మళ్ళా జన్మ అంటున్నారు. మళ్ళా జన్మ ఎందుకు? నీ బండి నువ్వు సరిగా నడుపు చాలు, అంతే మోక్షం వస్తుంది. నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లో పెట్టుకో, నీ మనస్సు వశంలో తెచ్చుకో, నీ ప్రాణాలు నీ వశంలోకి తీసుకొచ్చుకో, నీ బుద్ధి నిశ్చలం చేసుకో. బుద్ధిలో స్థిరత్వం, నిశ్చలత్వం ఉండాలి. బుద్ధిలో చంచల బుద్ధి ఉండకూడదు. ఈ పొద్దు అనుకొని మళ్ళీ రేపు పొద్దునికే అన్ని మళ్ళా మా కాలలే ఎన్ని కావులే అనద్దు. రాత్రి నిశ్చయించుకుంటే ఒకసారి బుద్ధిలో నిశ్చయం జరిగితే ఇంకా మార్పు ఉండకూడదు. అటువంటి నిశ్చలమైనటువంటి బుద్ధితో ఎవడైతే ఉంటాడో మనస్సును నిగ్రహించుకుంటే తన్మూలంగా ఇంద్రియాలనేటివి విషయాల నుండి మరల్చుకొనగలిగిన నాడు. ఆ విధంగా చేస్తే ఇంద్రియాలు విషయాల వంక పోవుమవి. నువ్వు ఏదైతే ఈ విధంగా బుద్ధిలో నిశ్చలత్వం అనేది వచ్చి మనస్సు నిగ్రహంలో ఉంటే ఇంద్రియాలు విషయాల్లోకి పోవు. అవి పరమాత్మ వైపుకి వెళ్ళిపోతాయి, బ్రహ్మ వైపు వస్తాయి, బ్రహ్మ వైపు ఆకర్షితమవుతాయి. అవన్నీ విషయాలను చూస్తే అసహించుకుంటాయి. అవి ఇంద్రియాలు విషయాలను అసహించుకుంటాయి. విషయాల యందు విరక్తి కలుగుతుంది ఇంద్రియాలకు. ఎప్పుడు? నీవు బుద్ధిలో నిశ్చలత్వం ఉండాలి, మనస్సు నిగ్రహంలో ఉండాలి. అప్పుడు దీని యొక్క ఫలం ఏంటి? జన్మ మరణ రూప దుఃఖముల నుండి విముక్తుడై అనల్పకాలం వరకు అతనికి మళ్ళీ జన్మ రాదు. ఇంకా అయిపోయా, ఈ జన్మే లాస్ట్. అటువంటి వానికి మళ్ళీ జన్మించడు. ఇంకా అనల్పకాలము అంటే ఒక పరాంత కాలం వరకు బ్రహ్మానందమును అనుభవించగలడు. ఇది విజ్ఞానవంతునికి ఫలం. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా
మరలా జన్మింపడని చెప్పబడినది. జీవుడు ఒకసారి జన్మ మరణ రూప దుఃఖముల నుండి విడివడినా మరలా జన్మము నందడని విద్వాంసులలో అనేకులు అభిప్రాయపడుదురు. అద్వైతులు జీవత్వము నశించి బ్రహ్మభావము అందుటయే మోక్షమందురు. వారి దృష్టిలో అనాదియగు అశుద్ధమైనటువంటి మాయ అవిద్యచే అవిచ్ఛిన్నమై బ్రహ్మము జీవపదవాచ్యమగును. జీవునకు స్వతంత్ర సత్తా లేదు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమగు బ్రహ్మము అనాది అవిద్యాగ్రస్తమై జీవుడు అనబడునని వారు అందురు. అంటే ఇక్కడ గురువుగారు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అద్వైతులు ఈ విధంగా జీవుడు అనేటటువంటి వానికి స్వతంత్ర సత్తా లేదు అని వాళ్ళు చెప్పే విషయాన్ని చెప్తున్నాడు. ఇదంతా తప్పు కాబట్టి కొంచెం రాశారు కాబట్టి మీకు చదివి వినిపిస్తున్నా, అర్థం చేసుకోండి. అంటే ఈ అద్వైతవాదం అంతా తప్పని గురువుగారు తెలియజేస్తున్నాడు. ఇక్కడికే అయిపోయింది. జన్మ మరణ రూపం నుంచి విడివడాడు, బ్రహ్మానందం అనుభవించాడు, అక్కడికి అయిపోయింది. ఆ శ్లోకం యొక్క అర్థము కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయింది అనమాట ఇది. కాబట్టి అట్టి జీవుడు స్వస్వరూపమును తెలుసుకొని ముక్తుడగును, బ్రహ్మమగును. కావున మరలా జన్మించు ప్రసక్తియే కలగదందురు. నిత్య ముక్తమగు బ్రహ్మము అనాది అవిద్యాగ్రస్తము ఎట్లయినది? ఒకసారి నిర్హేతుకముగానే అవిద్యాగ్రస్తమైన బ్రహ్మము మరలా అట్లు ఏల కాదు. అవిద్య అనాది అగుచో అనంతమేల కాదు. అనంతమందురేని బ్రహ్మము ముక్తమగుటకు గల అవకాశమేమి? అవిద్యందు చిక్కుబడుటకు కారణం లేదు. కావున అయ్యది విడివడుటకు కూడా వీలు లేదు. ఈ అద్వైతవాదమున ఈ సమస్యలకు సమాధానం చెప్పవలసి ఉన్నది. ఈ విధంగా వాళ్ళు జీవుడు బ్రహ్మములో కలిసిపోతాడు, ఇంకా మళ్ళా జీవుడు ఉండడు అని చెప్తే ఇన్ని సమస్యలు, ఇన్ని చిక్కులు వస్తున్నాయి. దీనికి ఎవడు సమాధానం చెప్తాడు అని గురువుగారు ఇక్కడ తెలియజేస్తున్నాడు. జీవుడు ప్రయత్నపడి సాధించిన ముక్తి రూప ఫలము అనంతము కాజాలదు. అందరు గుర్తుపెట్టుకోండి మా, ఇది మీకు చాలా సార్లు చాలా సందర్భాల్లో మీకు ఈ సందేహం కలుగుతుంటుంది. జీవుడు ప్రయత్నము చేత సాధించినటువంటి ముక్తి మోక్షము ఆ ఫలము అనంతం కాదది. గుర్తుపెట్టుకోండి. అయ్యది కొంతకాలం వరకు అనుభవింపదగినదై ఉండును. ఈ పరాంతకాలం కూడా కొంతకాలమే, అది దాన్ని కూడా కొంతకాలమే అంటారు. అంటే ఇంకా మళ్ళా జన్మ రాదు అనేది కాదు ఉద్దేశం. ఈ ముక్తి కాలం అయిన తర్వాత మళ్ళీ జన్మకు వస్తాడు. అది మనం ఈ ప్రయత్నం చేసి సాధించితే దానికి ఒక బహుమతి అనుకోండి, భగవంతుడిచ్చే బహుమతి. బహుమతి అంటే ఈ జన్మ మరణాలు లేకుండా మనల్ని కొంతకాలం వరకు, ఒక పరాంత కాలం అంటే మన విజయమ్మ గారు చెప్తారు, ఒకసారి చెప్పండి మా. 36,000 సృష్టి ప్రళయ కాలాలు గురూజీ. అదే ఇంతకుముందు చెప్పారు కాబట్టి మీకు మళ్ళీ ఒకసారి అందరికి మీ ద్వారా వినిపింపజేస్తున్నా అందరికి. అంతే, 36,000 సృష్టి ప్రళయ కాలాలు ముక్తి లోపట ఉంటాడు ఆనందం. అది మా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ జన్మకు వస్తాడు జీవుడు. గుర్తుపెట్టుకోండి, అది విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఆ కాలము అనల్పము కావున మరలా పుట్టడు అని చెప్పబడినది. అందువలననే ముండకోపనిషత్తు యందు ఇట్లు ముక్త జీవుల గురించి వివరింపబడినది. తర్వాత రేపు ముండకోపనిషత్తులో ముక్త జీవుల గురించి ఏ విధంగా చెప్పబడిందనే విషయాన్ని మనము క్లారిటీగా, ముక్త జీవులు ఎంత కాలంలో మోక్షంలో ఉంటారు, ఎప్పుడు జన్మకు వస్తారు, ఆ విషయాలన్నీ కూడా రేపటి సత్సంగంలో తెలుసుకుందాం. ఈరోజు సత్సంగంలో ఏమైనా సందేహాలుంటే అడగండి. ఏం లేవు కదమ్మా, గుర్తుపెట్టుకో. గురూజీ మరి మామూలు మానవ జన్మ వస్తుందా గురూజీ? మా ముక్త జీవునికి మానవ జన్మ రాకపోతే ఎట్టొస్తుంది మా? పశుపక్ష శుద్ధుడు మా అతను మళ్ళీ మనుష్య జన్మకే వస్తాడమ్మా. మళ్ళీ అట్లా అంటలేను గురూజీ, మళ్ళీ మామూలు మనిషిగా ఇప్పుడు ఇవన్నీ అయిపోతాయి కదా, డైరెక్ట్ వస్తాడమ్మా. డైరెక్ట్ ఎప్పుడు వస్తాడంటే మామూలు మనిషిగా వస్తాడు.
డైరెక్ట్ ఒక నిమిషం డైరెక్ట్ సృష్టి ప్రారంభంలో ఈ యోని గర్భంలో నుంచి ఇట్లా కాకుండా డైరెక్ట్ గా యవ్వనంగా మానవులుగా జన్మిస్తారు. వాళ్ళు ముక్త జీవులంతా ఋషులుగా జన్మిస్తారు. శుద్ధులు కదా వాళ్ళు, ఆల్రెడీ ఇక్కడ అంతా చేసుకొని క్లీన్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. గురూజీ మళ్ళా ఋషులుగా ఎట్లా జన్మిస్తారు గురూజీ? మళ్ళీ ఇప్పటి నుంచి సాధన చేసి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఋషులుగా అవుతారు. ఆ చేసిందంతా పరాంతకాలం వరకు అంటే ఇదంతా మళ్ళా కాదమ్మా, ఇదంతా మళ్ళీ మొదటి నుంచి వాళ్ళు చేయాలని ఏం రూల్ లేదు మా. వాళ్ళు ఆల్రెడీ శుద్ధులు, ఇంతకాలము అనుభవించిండ్రు కదా పరమాత్ముని ఆనందము. మా ఈ కర్మలు అనేటివి అనాది మా, గుర్తుపెట్టుకోండి. కర్మలు అనాది అంటే ఈ అయిపోయినాయి అనేది ఉండదు. బ్యాలెన్స్ కొన్ని కర్మలు ఉంటాయి. వాళ్ళు ముక్తి కాలం అయిన తర్వాత ఆ కర్మలు కొన్ని బ్యాలెన్స్ లో ఏమైనా ఉంటే దాని పరంగా వస్తుంటారనమాట. ఆ కొంత కర్మలు అనుభవించి మళ్ళీ ముక్తి పొందుతుంటారు. ఇది ఈ సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఒక్కసారే ముక్తి పొందాలనేది ఏం లేదు. అనేక పర్యాయములు ముక్తి పొందుతుండాలి. జీవుడు ప్రయత్నం చేస్తుండాలి, ముక్తిని పొందుతుండాలి. ఇదే సృష్టి చక్రం అంతా ఇదే తిరుగుతుంటుంది. ఏమా అర్థమవుతుందా? కొందరు శుద్ధంగా ఉంటే వాళ్ళు తొందరగా మోక్షం పొందుతారు. మళ్ళీ ఇది చాలా లోతు సబ్జెక్టు. ఈ జీవుడు అల్పజ్ఞుడని గుర్తుపెట్టుకోండి. ఎంత వాడు శుద్ధి మోక్షం పొందినా వాడు అల్పజ్ఞుడే. అర్థమవుతుంది అందరికీ? ఏమా గురుజీ అల్పజ్ఞుడు? జీవుడు అల్పజ్ఞుడే. అతను మోక్షం అయిన తర్వాత, మోక్షకాలం తర్వాత మళ్ళీ జన్మకొస్తాడు. అది కూడా ఎట్లా వస్తాడంటే, వాళ్ళు సృష్టి ప్రారంభంలో అంటే ఇట్లా యోని ఇట్లా గర్భం ద్వారా కాకుండా డైరెక్ట్ గా ఇట్లా నిత్య యవ్వన శరీరంతోనే వస్తారని మనకు సత్యార్థ ప్రకాశంలో రాసి ఉంది. గురుగారు రాశారు. మనం కూడా చూడాల్సిందే, చూసి తెలుసుకోవాల్సిందే. అది అందరం అంటే వాళ్ళు మహర్షులు కాబట్టి, ఋషులు సమాధి స్థితిలో పరమాత్మ జ్ఞానం ద్వారా రాసిన విషయాలు అవి. కాబట్టి ఆప్త పురుషుల వాక్యం మనము నమ్మాలి. శబ్ద ప్రమాణం అన్నమాట. అర్థం చేసుకోండి. ఆ విధంగా అమైదున సృష్టిలో నుంచి వస్తారని చెప్పి రాశాడు. అమైదునం అనేది సత్యార్థ ప్రకాశంలో ఆ సృష్టి ఈ విధంగా దాని గురించి ఉంది చూడండి. ముక్తి అనేటటువంటి 8-9 సమోల్లాసాల మధ్యలో ఉంది అది. ఇప్పుడు ఒకటో సమోల్లాసం జరుగుతుంది. చూడండి మా, ఈ విధంగా మోక్షం అనేటటువంటిది అంటే మనము మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవాలి. మీరందరూ కూడా పట్టుదల పట్టుకోండి, గ్యారంటీగా మోక్షం వస్తుంది. ఆత్మస్థైర్యంతో ఉండండి, దేవుని వేడుకుంటా ఉండండి. నిరంతరం దేవుణ్ణి ఒకటే కోరుకోండి, మాకు మోక్షమే కావాలి, దానికి కావలసిన శక్తులన్నీ మాకు ఇవ్వు. శారీరక బలం, మానసిక బలం, ఆత్మస్థైర్యం, బుద్ధి బలం ఇవన్నీ మాకు ప్రసాదించు పరమాత్మ, మాకున్న శక్తి సరిపోవట్లేదు అని దేవుని వేడుకోండి. ఆ విధంగా దేవుని యొక్క ప్రార్థన చేసి ఆ విధంగా మనం సేవ చేసి భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలమైతే మనకు ఆ మోక్ష సుఖం అనేది పరమాత్ముడు ఇస్తాడు. అర్థమవుతుంది కదమ్మా? రైట్, శాంతి పాఠం చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఓ అసతో మా సద్గమయా తమసో మా జ్యోతిర్గమయా మృత్యోర్మా అమృతంగమయా. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ నమస్తే. నమస్తే గురూజీ, ధన్యవాదాలు.
ఓపికకు నమస్తే మీ గురూజీ. శ్రద్ధకు ఓపికకు అందరికీ ధన్యవాదములు. నమస్తే గురూజీ. చాలా ఓపిక ఉండాలమ్మా, చాలా నమస్తే శ్రద్ధ గురూజీ, ఉండాలి, ధన్యవాదాలు. చాలా ఓపిక శ్రద్ధ అన్ని ఉండాలి. ఈ ఓపిక ఎందుకంటే ముందు మా మోక్షం ఓపిక ఏంటి గురూజీ? ఎందుకంటే శ్రద్ధ, ఓపిక, సహనం ఇవన్నీ ఉంటేనే మోక్షం వస్తుంది. మనం వినాలి, సందేహాలు తెలుసుకోవాలి, ఏదైనా గురువు చెప్పినప్పుడు గట్టిగా నిలబడాలమ్మా. దేనికైనా కానీ భయపడాకండి. పరమాత్ముడు ఉన్నాడు. మనకు దయానంద మహర్షి ఆ బాట చూపించినాడు ధైర్యంగా. మీరు ఆయన జీవిత చరిత్ర 1కి 10 సార్లు చదవండి. మీరు మీరు ఖచ్చితంగా ఈ జన్మలోనే మీరు మోక్షం సాధిస్తామని మీకు ధైర్యం కలుగుతుంది. ఈరోజు చెప్తున్నా, అందరు గుర్తుపెట్టుకోండి. దయానంద మహర్షి జీవిత చరిత్ర చదవండి 1కి 10 సార్లు. మీరు ఈ జన్మలోనే మోక్షం పొందుతారు. అందరూ అంత విశ్వాసం కలుగుతుంది అనమాట. ఆ చరిత్ర, మహర్షి దయానంద సరస్వతి చరిత్ర ప్రతి మానవుడు చదవాలి. 1కి 10 సార్లు, 100 సార్లు చదివినా కానీ మేలే. 4 వేదాలలో మానవుడు ఏమేమి ఆచరించాలనో అన్ని ఆయన జీవిత చరిత్రలో ఉంటాయి. చదవండి. ఓం నమస్తే అందరికీ. నమస్తే సార్.